వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా నాకు ఫ్లిప్కార్ట్ ద్వారా జరిగిన ఒక విషాదకరమైన విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా రీసెంట్గా బిగ్ బిలియన్ డేస్ జరిగాయి. ఈ ఆఫర్లలో పిక్సెల్ 8 ఆర్డర్ చేయాలని నేను మా ఫ్రెండ్ డిసైడ్ అయ్యాం. యాక్చువల్గా చెప్పాలంటే నా మిత్రుడు ఓ చిరుద్యోగి. అతనికి మంచి ఫొటోస్ తీసుకునే ఫోన్ కావాలని నన్ను అడిగాడు. నేను పిక్సెల్ అయితే చాలా బాగుంటుందని సజెస్ట్ చేశాను. అతను ఎన్నో నెలలు దాపెట్టుకున్న సంపాదనతో ఈ పిక్సెల్ ఫోన్ని కొనాలని ఫిక్స్ అయ్యాడు. అతనికి ఎక్స్చేంజ్ పోగా 27,000 to 28,000 రేంజ్లో ఒక మంచి డీల్ దొరికింది. సరే అని చెప్పి ఆర్డర్ చేశాం. యాజ్ పర్ వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం ఓబీడీ డెలివరీ, ఓపెన్ బాక్స్ డెలివరీ చేశారు. బాక్స్ అంతా బాగుంది, ఎలాంటి ట్యాంపరింగ్ లేదు, అంతా క్లియర్గా ఉంది. మొబైల్ చూస్తే ఏదో తేడా కొడుతుంది. అందుకని చెప్పి స్విచ్ ఆన్ చేసి అంతా చెక్ చేస్తుంటే గ్రీన్ స్క్రీన్ మొబైల్ వచ్చింది. మేము వెంటనే రిజెక్ట్ చేసాము. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. చాలా సంతోషకరం. కానీ ఇంత మంచి డీల్ మళ్ళీ రాదని బాధపడుతున్న సమయంలో మళ్ళీ ఇంకో ₹1000 ఎక్కువగా ఉన్నా పర్లేదని చెప్పి మళ్ళీ ఇంకోసారి సేమ్ డీల్ వచ్చింది. సరే అని చెప్పి మళ్ళీ ఆర్డర్ చేశాం. మొబైల్ ఏమో ఓబీడీ డెలివరీ చేశారు. మొబైల్ చూసేదానికి బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ కాసేపు ఫోన్ వాడాక అతనికి విపరీతమైన ల్యాగ్ వచ్చింది. ఇది కాకుండా ఫోన్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ హోమ్ స్క్రీన్ వచ్చిందట. అంటే స్టార్టింగ్ సెటప్ ఏది రాలేదు. ఈమెయిల్ సెటప్, వైఫై సెటప్ ఇవన్నీ ఏవి రాలేదు. ఫోన్ చూసేదానికి ఎలాంటి డెంట్స్, స్క్రాచెస్ ఏమీ లేవు. బ్రాండ్ న్యూగా కనిపించింది. సరే అని చెప్పి అతను డెలివరీని యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు. కానీ ఇలా తీవ్రమైన ల్యాగ్స్ రావడం వల్ల ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని పిక్సెల్ యొక్క IMEI నెంబర్తో గూగుల్ ఆథెంటిసిటీ వెబ్సైట్లో మొబైల్ ఆథెంటిసిటీని చెక్ చేశాం. అలా చెక్ చేసిన తర్వాత మాకు తెలిసిన అసలైన విషయం ఏంటంటే అదొక యూజ్డ్ మొబైల్. యాజ్ పర్ దేర్ డిస్క్లైమర్ ఏమనుందంటే ఇట్ ఈస్ ఏ యూజ్డ్ ఆర్ కౌంటర్ ఫిట్ మొబైల్ అని ఉంది. అది వాడింది లేకుంటే ట్యాంపర్ చేసిన మొబైల్ అని దాని అర్థం. మీరు ఇది నమ్మినట్లయితే ఇక్కడ రిపోర్ట్ చేయండి అని కూడా ఉంది. మేము అలాగే రిపోర్ట్ చేసాం. దానికి సంబంధించిన ఇమేజెస్, సైడ్ ఇమేజెస్, ఫ్రంట్ ఇమేజెస్, IMEI నెంబర్స్ అన్నీ ప్రొవైడ్ చేసి గూగుల్ పిక్సెల్ వాళ్ళ వెబ్సైట్లోనే సబ్మిట్ చేసాం. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ టీమ్ మాకు ఏమని రెస్పాన్స్ ఇచ్చారంటే ఇది ట్యాంపర్ మొబైల్ అయినా కూడా దీన్ని మేము సెల్ చేయలేదు, మీరు దీన్ని ఫ్లిప్కార్ట్ దగ్గర పర్చేస్ చేశారు కాబట్టి వాళ్ళనే కన్సల్ట్ అవ్వండి అని మాకు పిక్సెల్ టీం వాళ్ళు చెప్పారు. ఇదిలా ఉంటే మేము ఫ్లిప్కార్ట్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాక ఫ్లిప్కార్ట్ టీం ఏమన్నారంటే ఎలాంటి రీప్లేస్మెంట్ అయినా కూడా మీరు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి అని చెప్పి గూగుల్ వాళ్ళ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ లింక్ పెట్టారు. సరే అని చెప్పి ఇంకోసారి వెళ్ళి గూగుల్ వాళ్ళని అడిగాం. గూగుల్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఫోన్ చూసేదానికి వాడేదానికి అంతా బాగా బ్రాండ్ న్యూ లాగా ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే కనిపించట్లేదు, మాకు ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూ అయినా లేదా బ్యాటరీ హీటింగ్ ఇష్యూ అయినా ఇంకేదైనా ఇష్యూ ఉంటే మేము రీప్లేస్మెంట్ ఇస్తాము. అందులో ఇంకా ముఖ్యంగా గ్రీన్ లైన్ ఇష్యూ ఉంటే రీప్లేస్మెంట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ మొబైల్ని చెక్ చేయాల్సి ఉంటే ఈ మొబైల్ని మేము ఇక్కడ నుండి నోయిడాకి పంపాలి చెక్స్ కోసం. అక్కడికి వెళ్ళేదానికి 15 రోజులు, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేదానికి మరో 15 రోజులు పడుతుంది. ఈ ప్రొసీజర్లో ఈ మొబైల్లో ఎలాంటి ఇష్యూస్ కనిపించనట్లయితే ఈ మొబైల్ మీకు తిరిగి మేము ప్రొవైడ్ చేస్తాము, రీప్లేస్మెంట్ అయితే జరగదు అని చెప్పి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు చెప్పారు. ఇదిలా ఉంటే ఇంకో సరికొత్త విషయం కూడా మాకు చెప్పారు. గూగుల్ పిక్సెల్ బాక్స్ పైన వైట్ కలర్ టైప్ ఆఫ్ పీలింగ్ టైప్ ఆఫ్ పీకేటటువంటి స్టిక్కర్ ఉంటుంది. దీనిపైన సెక్యూర్ సీల్ ఫర్ ప్రొటెక్షన్ అని చెప్పి బ్లాక్ కలర్ స్టిక్కర్ ఉంది. ఇలాంటి స్టిక్కర్స్ ఉంటే మీరైనా కూడా భవిష్యత్తులో ఓబీడీ డెలివరీ కాదు ఏ డెలివరీ అయినా యాక్సెప్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ట్యాంపర్డ్ పీసెసే ఉంటాయి అని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు మాకు చెప్పారు. సరే అని చెప్పి ఈ విషయం అంతా మేము తీసుకెళ్ళి ఫ్లిప్కార్ట్ కస్టమర్ సపోర్ట్తో చెప్పాము. ఫ్లిప్కార్ట్ కస్టమర్ సపోర్ట్ ఏమంటారంటే యాజ్ పర్ సెల్లర్ పాలసీ మీరు రీప్లేస్మెంట్ అయితే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలంటారు. వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఎన్నో ఇష్యూలు రేస్ చేసి మళ్ళీ కాల్ చేస్తే చివరికి జాబ్ షీట్ ఐడి లేదా డినైల్ లెటర్ గూగుల్ సైడ్ నుండి వాళ్ళకి కావాలని చెప్పారు. మేము మళ్ళీ గూగుల్ టీం వాళ్ళకి కాల్ చేసి మాకు ఇలా జాబ్ షీట్ ఐడి అయినా కావాలి లేదా డినైల్ లెటర్ అయినా కావాలి అని అడిగాము. అలా చెప్పిన సందర్భంలో గూగుల్ టీం వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ రిటర్న్ లేదా రీప్లేస్ లేదా రీపేర్ వాళ్ళ తరపున నుండి చేస్తేనే వాళ్ళు జాబ్ షీట్ ఐడి ప్రొవైడ్ చేస్తారంట. అందుకని వాళ్ళు జాబ్ షీట్ ఐడి ప్రొవైడ్ చేయమని గూగుల్ టీం వాళ్ళు చెప్పారు. ఇక డినైల్ లెటర్కి వస్తే అది మోస్ట్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ డినైల్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయమని చెప్పారు. ఇదే విషయం మేము
ఫ్లిప్కార్ట్ వాళ్ళకి చెప్తే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్రూఫ్ కావాలన్నారు. మేమైతే ఫ్లిప్కార్ట్ టీమ్ లాగా అదర్ సర్వీస్ సెంటర్స్ లాగా కాల్ అయితే రికార్డ్ చేయలేదు. అందుకని చెప్పి మళ్ళీ పిక్సెల్ వాళ్ళకి కాల్ చేసి మేము ఒక మెయిల్ పెట్టించుకున్నాము. ఆ ఈమెయిల్ని స్క్రీన్ షాట్ చేసి మళ్ళీ ఫ్లిప్కార్ట్ వాళ్ళని సంప్రదించి వాళ్ళకి పెట్టాము. ఇంత జరిగిన తర్వాత ఫ్లిప్కార్ట్ ఫ్రంట్ ఎండ్ టీం వాళ్ళు మాకు రీప్లేస్మెంట్కి ఆప్షనే లేదు, మేము ఈ ఇష్యూని ఎస్కలేట్ చేస్తున్నాము, హయ్యర్ అథారిటీ వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేసి మీ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు అని చెప్పారు. సర్లే ఇష్యూ రిజాల్వ్ అవుద్ది కదా, ఎప్పుడు కూడా మాకు కాల్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మొదట అక్టోబర్ 14 రిజాల్వ్ అవుద్ది అన్నారు, తర్వాత 15, 16, 19, తర్వాత 21, ఇప్పుడు 24కి రిజాల్వ్ అవుద్దని అంటున్నారు. ఇలా వీళ్ళు ప్రోక్రాస్టినేట్ వాయిదా వేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత అనేక ఎస్కలేషన్లు జరిపిన తర్వాత ఫ్లిప్కార్ట్ బ్యాక్ అండ్ టీం వాళ్ళు మాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఒకరు వచ్చి IMEI నెంబర్ మ్యాచ్ అవ్వలేదు అన్నారు. ఫోన్ యొక్క IMEI, వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్వాయిస్లో IMEI మ్యాచ్ అవ్వలేదన్నారు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్ అది ఓపెన్ బాక్స్ డెలివరీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. రెండు వాళ్ళు మ్యాచ్ అవ్వట్లేదని చెప్తే నేనేం చేయగలను? నేనైతే ఏమీ చేయలేను. సర్లే అని చెప్పి వాళ్ళు ప్రూఫ్ పెట్టమన్నారు. నేను క్రాస్ చెక్ చేస్తే రెండు సేమే ఉన్నాయి, వెరిఫై అయ్యాయి. ఆమెని డ్యూరింగ్ ద కాల్లోనే ఆమెను మ్యాచ్ చేయమని చెప్పి అడిగితే లేదు అలా కుదరదు, నేను కాల్ ఎండ్ చేస్తాను, ఆ తర్వాత మీరు ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్ మీరు స్క్రీన్ షాట్ షేర్ చేయండి ప్రూఫ్ అని చెప్పింది. ఇవంతా కాదు, నేనైతే కాల్ ఎండ్ చేయను నా తరపున, మీరు నాకు ఇప్పుడే వెరిఫై చేయండి డ్యూరింగ్ ద కాల్ అంటే ఆమె ఇంకా ఏది చేసేది లేక వెరిఫై చేసింది. రెండు మ్యాచ్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె ఏమనింది, సీరియల్ నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి కాల్ ఎండ్ చేసింది. నేను మళ్ళీ ఫ్లిప్కార్ట్ వాళ్ళని కాల్ చేశాను. ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కాల్ చేస్తే మళ్ళీ ఈ స్టోరీ ఫ్రమ్ ద బిగినింగ్ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఏమంటారంటే రీప్లేస్మెంట్ అంటే మీరు ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, నేను ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో ఎలా జరిగింది ఇది విషయం, నేను ఆథెంటిసిటీలో వెబ్సైట్లో ఎలా జరిగాను దాని ప్రూఫ్ ప్రొవైడ్ చేశాను, గూగుల్ వాళ్ళ మెయిల్ ప్రూఫ్ ప్రొవైడ్ చేశాను. ఇవంతా ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ని మళ్ళీ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను IMEI మ్యాచ్ అయింది కానీ IMEI ఫంట్ మ్యాచ్ అవ్వట్లేదు అంటాడు. ఫంట్ ఎవరికి నచ్చిన ఫంట్ వాళ్ళు వాడుకుంటారు. గూగుల్ వాళ్ళు ఒక ఫంట్ వాడతారు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒక ఫంట్ వాడతారు, సెల్లర్ ఇంకో ఫంట్ వాడుకుంటాడు. ఆ నెంబర్ ఫంట్ మ్యాచ్ అవ్వలేదని చెప్పి హాస్యాస్పదంగా అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను మళ్ళీ అతనికి విషయం అంతా చెప్తే ఫంట్ నాకు నచ్చింది నేను వాడతాను, ఎవరికి నచ్చింది వాళ్ళు వాడతారు అని చెప్పి నేను గొడవ వేసుకుంటే అతను నాకు ఆప్షన్ లేదు, బ్యాక్ అంటే మీకు కాల్ బ్యాక్ చేస్తారు అని చెప్పి మళ్ళీ ఈ ఇష్యూ విల్ బి రిజాల్వ్డ్ బై 19th అన్నట్టుగా చెప్పాడు. నాకైతే ఎలాంటి కాల్ బ్యాక్ రాకపోవడంతో ఇంకొక ఫ్రెండ్ యొక్క సలహాతో ట్విట్టర్లో పోస్ట్ చేశాను. పిక్సెల్ 8 రిలీజ్ అయిన టైంలోనే పిక్సెల్ ఫోన్ కొన్నాడు, అందువల్ల నేను అతని సలహా తీసుకున్నాను. అతనికి ఒక గ్రీన్ స్క్రీన్ మొబైల్ వచ్చింది, అప్పుడు కూడా ఇలాంటి ఇష్యూలు ఎన్నో ఫేస్ చేశానని చెప్పాడు అతను కూడా. అందుకని అతని సలహాతో నేను ట్విట్టర్లో పోస్ట్ చేసి యూట్యూబ్లో ఒక వీడియో వేసి ఆ లింక్ ట్విట్టర్లో పెట్టి ఫ్లిప్కార్ట్ వాళ్ళని ట్యాగ్ చేశాను. ఫ్లిప్కార్ట్ సోషల్ మీడియా టీం దీనికి రెస్పాన్స్ ఇచ్చింది. ఈ రెస్పాన్స్ ఏంటంటే వాళ్ళు ఆర్డర్ ఐడి చెప్పమన్నారు. నేను ఆర్డర్ ఐడి చెప్పాను. వీళ్ళు ఆర్డర్ అంతా చెక్ చేసి అదే చాట్లో మీరు రీప్లేస్మెంట్ కోసం ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ని రీచ్ అవ్వాలి అని చెప్పి మెసేజ్ చేశారు. నేను ఆ చాట్నే తీసి మళ్ళీ Xలో పోస్ట్ చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళని ట్యాగ్ చేశాను. అప్పుడు నాకు ఫ్లిప్కార్ట్ సోషల్ మీడియా టీం నుండి ఒక కాల్ వచ్చింది. వాళ్ళకి జరిగిన హిస్టరీ మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను ఇంకా చేసేదేమీ లేక నాకు రీప్లేస్మెంట్ ప్లేస్ చేశాడు. మొదట ఆప్షన్ లేదన్న వాళ్ళు ఇప్పుడు ఎలా రీప్లేస్మెంట్ ప్లేస్ చేశారు? యాజ్ పర్ సెల్లర్ పాలసీ అన్న వాళ్ళు వాట్ అబౌట్ ద కస్టమర్ పాలసీ? నాకు సెల్లర్ నుండే ఒక యూజ్డ్ ప్రోడక్ట్ వచ్చింది, నేనైతే దాన్ని ఎలాంటి ట్యాంపరింగ్ చేయలేదు, వాళ్ళే ట్యాంపర్ చేసి మరీ నాకు ప్రొవైడ్ చేశారు. వాళ్ళేమో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళమంటారు. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ వాళ్ళేమో దీంట్లో ఎలాంటి ఇష్యూ లేదు, మేము రీప్లేస్ చేసేదానికి సాఫ్ట్వేర్ ఇష్యూ కానీ గ్రీన్ స్క్రీన్ కానీ బ్యాటరీ ఇష్యూస్ కానీ అలాంటివి లేవు, మేమైతే రీప్లేస్ చేయము, కావాలంటే చెక్స్కి పంపించి మోస్ట్లీ మీకు ఇదే మొబైల్ తిరిగి వస్తుందంటారు. ఇక్కడ కల్ప్రిట్ ఫ్లిప్కార్ట్ అయినా అయి ఉండొచ్చు, లేకుంటే మనకి ఈ ఫోన్ని సెల్ చేసే సెల్లర్ అయినా అయి ఉండొచ్చు. సరే రీప్లేస్మెంట్ ప్లేస్ అయింది, మాకు ఆర్డర్ అక్టోబర్ 21 కల్లా చేతికి అందుతుంది అని చెప్పారు. రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ అయితే మా లొకేషన్కి అక్టోబర్ 18కే వచ్చింది, చాలా స్పీడ్గానే వచ్చిందనే చెప్పాలి. ఫ్లిప్కార్ట్ విష్ మాస్టర్ వచ్చి అతనికి కావాల్సిన చెక్స్ అన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ చెక్స్లో మొబైల్లోని డైల్ ప్యాడ్ నుంచి *#06# కొడితే వచ్చే IMEI నెంబర్, మనకి ఇచ్చిన బాక్స్ పైన ఉన్న IMEI నెంబర్, ఇతర చెక్స్ కూడా చెక్ చేశాడు. అందులో IMEI 1, IMEI 2 ఇంకా EID కూడా మ్యాచ్ అవుతున్నాయి. కాకుంటే అక్కడ డైల్ ప్యాడ్లో అతనికి సీరియల్ నెంబర్ అని ఉంది, ఆ సీరియల్ నెంబర్ ఈ బాక్స్ మీద కూడా ఉండాలంట.
పిక్సెల్ మొబైల్ పైన సీరియల్ నెంబర్ అనే కాన్సెప్టే లేదు. అందువల్ల ఈ పికప్ని రిజెక్ట్ చేసి రీప్లేస్మెంట్ని క్యాన్సిల్ అవుద్దని చెప్పి అతను వెళ్ళిపోయాడు. రీప్లేస్మెంట్ అయితే జరగలేదు. యాక్చువల్గా ఈ బిగ్ బిలియన్ డేస్లో నేను పిక్సెల్ 7a కొన్నాను. ఈ పిక్సెల్ 7aకి కూడా బాక్స్ పైన చెక్ చేస్తే సీరియల్ నెంబర్ అనేదే లేదు. SKU అని ఒక నెంబర్, IMEI 1 అని ఒక నెంబర్, IMEI 2 అని ఇంకో నెంబర్, అది కాకుండా EID అని మరొక నెంబర్ ఉంది. ఇక చేసేదేమీ లేక మళ్ళీ ఫ్లిప్కార్ట్ టీంతో మాట్లాడాము. ఫ్లిప్కార్ట్ టీం వాళ్ళు మళ్ళీ రీప్లేస్మెంట్కి మీరు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఎత్తుకున్నారు. మేము మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇష్యూ రిజాల్వ్ చేయాలంటే అతనికి ఆప్షన్ లేదు రీఅటెంప్ట్కి అంటాడు. ఇంకో అతను ఏమంటాడంటే, మీరు ఈ రీప్లేస్మెంట్ని క్యాన్సిల్ చేయండి, మళ్ళీ మాకు కాల్ చేయండి, మేము మరొకసారి రీప్లేస్మెంట్ పెడతాము అని చెప్తాడు. ఈసారి రీప్లేస్మెంట్ అప్పుడు స్మార్ట్ చెక్ ఓవర్ రైడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయించి మరీ రీప్లేస్మెంట్ పెట్టాలని సూచించాడు. ఒకసారి రీప్లేస్మెంట్ పెట్టేదానికే మేము ఎన్నోసార్లు గూగుల్ వాళ్ళతో మళ్ళీ ఫ్లిప్కార్ట్ వాళ్ళతో మాట్లాడి ఎవరూ తీర్చకపోతే ఎక్స్లో పోస్ట్ వేసి యూట్యూబ్లో వీడియో పెడితే అప్పటికి రీప్లేస్మెంట్ కుదిరింది. మళ్ళీ రీప్లేస్మెంట్ అంటే అది జరగని పని అని చెప్పి మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. అతనైతే మాకు ఎటువంటి సహాయం చేయలేదు. మళ్ళీ ఇలా కాదని చెప్పి మళ్ళీ ఫ్లిప్కార్ట్ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసి డెలివరీ రీఅటెంప్ట్ కోరితే వాళ్ళు చివరికి డెలివరీ రీఅటెంప్ట్ అయితే చేశారు. అక్టోబర్ 21న డెలివరీ రీఅటెంప్ట్ జరుగుతుంది అని కూడా చెప్పారు. సరే అని చెప్పి హ్యాపీగా ఉండి అక్టోబర్ 21 వరకు వేచి చూసాం. ఈ లోపల అక్టోబర్ 20వ తేదీ మిడ్ నైట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ రీఅటెంప్ట్ని కాకుండా ఎంటైర్ రీప్లేస్మెంట్ ఆర్డర్నే క్యాన్సిల్ చేశారు. ఆర్డర్ రీఅటెంప్ట్ క్యాన్సిల్ అయిన వెంటనే నేను లోకల్ హబ్కి వెళ్ళాను. వెళ్ళి ఇలా జరిగింది, దీనికి కారణం ఏమిటని అక్కడ టీంని అడిగితే ఆ ఈకార్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకు ఒక యాప్ ఉంటుందంట. ఆ యాప్ ద్వారా వాళ్ళకు వచ్చిన రూల్స్ ప్రకారమే వాళ్ళు పికప్ చేసుకోవాల్సి ఉంటుందంట. ఏదైనా కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళతోనే మాట్లాడుకోండి అని చెప్పారు. వాళ్ళైతే ఏమీ చేసేదే లేదు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళే యూజ్డ్ ప్రోడక్ట్ డెలివరీ చేశారు. వాళ్ళు ఇచ్చిన బాక్స్ని తిరిగి ఇస్తామంటే దానిపైన సీరియల్ నెంబర్ లేదు అంటారు. ఇంకా నేను కొత్తగా స్టిక్కర్ ప్రింట్ చేసి సీరియల్ నెంబర్ దానికి బాక్స్కి అతికిచ్చాలేమో, నాకైతే తెలియదు. సరే అని చెప్పి రీఅటెంప్ట్ చేస్తా అన్నారు. రీఅటెంప్ట్ కోసం చూస్తే ఆర్డరే క్యాన్సిల్ చేశారు రీఅటెంప్ట్ చేయకుండా. సరే ఇలా కూడా కాదని చెప్పి నేను మళ్ళీ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ ఎక్స్లో పోస్ట్ పెట్టి ఫ్లిప్కార్ట్ వాళ్ళని ట్యాగ్ చేసి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ అంతా చేస్తే నాకు మళ్ళీ రీప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ లోపల నాకు ఫస్ట్ రీప్లేస్మెంట్లో వచ్చిన మొబైల్ అయితే వెనక్కి వెళ్ళిపోతుంది, కానీ ఈసారి కొత్త మొబైల్ వస్తుంది అని చెప్పారు. ఈ కొత్త మొబైల్ కూడా బ్రాండ్ న్యూ అని అయితే నాకైతే నమ్మకం లేదు. వీళ్ళు సీరియల్ నెంబర్ ఖచ్చితంగా బాక్స్ పైన ఉండాలని అంటున్నారు. వీళ్ళు నాకు ప్రొవైడ్ చేసిన ఇన్వాయిస్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్వాయిస్లో కూడా సీరియల్ నెంబర్ లేదు. ఈ మధ్యకాలంలో నేను గూగుల్ వాళ్ళని కూడా సంప్రదించాను, మరి ఏమీ చేసేది లేక. గూగుల్ వాళ్ళు ఏమన్నారంటే బోత్ సీరియల్ నెంబర్ అండ్ IMEI నెంబర్ ఆర్ సేమ్ అని అన్నారు. రెండు ఒకటేనట. సీరియల్ నెంబర్ కావాలంటే మీరు మొబైల్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి కనుక్కోవచ్చు, లేదా *#06# అని డైల్ చేసి చూడొచ్చు అని చెప్పారు. అట్టపెట్టిపైన సీరియల్ నెంబర్ అయితే అసలు ఉండదని చెప్పారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు పికప్ రీప్లేస్మెంట్ అప్పుడు మాత్రం IMEI చెక్, సీరియల్ నెంబర్ చెక్ ఇవన్నీ చేస్తున్నారు. ఎలాంటి డెంట్స్, స్క్రాచెస్ లేవు. అదే ఓపెన్ బాక్స్ డెలివరీ అప్పుడు ఈ IMEI చెక్, సీరియల్ నెంబర్ చెక్, గూగుల్ వెబ్సైట్లో ఆథెంటిసిటీ చెక్ చూసి మనకి ప్రోడక్ట్ ఎందుకు డెలివరీ చేయట్లేదు? ఇక్కడ సెల్లర్ని మాత్రమే కాపాడుతున్నారా? ఆ సెల్లర్ ఒక ఫేక్ సెల్లరా, లేదంటే ఆ సెల్లరే ఫ్లిప్కార్ట్ వాళ్ళ బినామీయా? ఇలా ఎన్నో కోణాల్లో మనకి ఆలోచనలు, అనుమానాలు రావచ్చు. మనం ఒక మొబైల్ ఫోన్ ఆఫర్లో వచ్చిందని చెప్పి ఆర్డర్ చేస్తాము. అది సాఫ్ట్వేర్ ఇష్యూ మరో ఏదో రిపేర్ అయితే రీప్లేస్మెంట్కి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళమంటున్నారు. ఇది బాగానే ఉంది. ఇది కూడా 7 రోజుల లోపల మాత్రమే వెళ్ళాలి. ఆ తర్వాత రిపేర్ వస్తే మనకి రీప్లేస్మెంట్ ఉండదు. మనకిచ్చిన మొబైల్కి రిపేర్ చేసి మాత్రమే ఇస్తారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు సెల్లర్కి ఇంత ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు కస్టమర్కి ఈ ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఫ్లిప్కార్ట్ కస్టమర్ సపోర్ట్ అంటున్నారు, 24/7 అంటున్నారు, చాలా బాగుంది. కానీ కాల్ చేస్తే ఎస్కలెక్ట్ చేశాము, బ్యాక్ ఎండ్ టీమ్ మీకు కాల్ చేస్తారు, అది 16th అవుతుంది, తర్వాత 17th అవుతుంది, తర్వాత 18th అవుతుంది. ఇలా ప్రోక్రాస్టినేట్ ఎందుకు చేస్తున్నారు? ఇష్యూ రిజాల్వ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదా? ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నాకు కొన్ని ఇష్యూలు వాళ్ళు కాల్ బ్యాక్ చేయలేదు. యాజ్ పర్ అవర్ కన్వర్జేషన్ ఇష్యూ రిజాల్వ్డ్ అని చెప్పి మెయిల్ పెట్టేశారు. ఇది అస్సలు అన్యాయం అనే చెప్పాలి.
ఇప్పుడు ఏంటంటే నాకు అక్టోబర్ 23వ తేదీన సెకండ్ టైం రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇది కూడా ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఈసారి ఇంకో విష్ మాస్టర్ నా దగ్గరికి రావచ్చు. మళ్ళీ ఈ స్మార్ట్ చెక్ చేస్తూ IMEI నెంబర్ ఉంది, IMEI 2 నెంబర్ ఉంది, EID ఉంది, నాకు సీరియల్ నెంబర్ కావాలి, అది బాక్స్ పైన లేదు, మీరు బాక్స్ని ట్యాంపర్ చేశారు, సో నేను పికప్ వెరిఫికేషన్ ఫెయిల్ చేస్తున్నాను అని చెప్పి పికప్ తీసుకోకుండా నాకు రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ ఇవ్వడు. సో ఈ విధంగా నాకు రెండోసారి కూడా జరిగేదానికి ఎంతో అవకాశం ఉంది. అందుకని చెప్పి నేను ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కాల్ చేసి ఈ విషయాన్ని మీరు ఈ కార్ట్ టీమ్కి తెలియజేయండి, ఇలా తెలియజేసిన వెంటనే వాళ్ళు నాకు ప్రోడక్ట్ ఇస్తారు అని చెప్తే ఫ్లిప్కార్ట్ కస్టమర్ సపోర్ట్ వాళ్ళు మాత్రం మాకు ఆ యాక్సెస్ లేదు అంటున్నారు. అందుకని చెప్పి నేను మా లోకల్ హబ్ దగ్గరికి వెళ్ళి ఫ్లిప్కార్ట్ సపోర్ట్కి కాల్ చేసి ఇస్తాను మాట్లాడండి అంటే మేము యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము మాట్లాడకూడదు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ కార్ట్ అనేది ఫ్లిప్కార్ట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ, వాళ్ళ కంపెనీయే అది. వాళ్ళ కంపెనీతో వాళ్ళు టైఅప్ అయి ఉంటారు. వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేకుండా వాళ్ళు ప్రోడక్ట్ ఎలా డెలివరీ చేస్తున్నారు? వాళ్ళకి నిజంగానే ఈ ఇష్యూ రిజాల్వ్ చేయాలని ఉంటే ఈ స్మార్ట్ చెక్ ఓవర్ రైడ్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నాకు ఆప్షన్ లేదని సింపుల్గా చెప్పి కాల్ ఎండ్ చేస్తున్నారు. ఇదొక ఇన్సిడెంట్ మా ఫ్రెండ్కి జరిగింది. ప్రీవియస్ సేల్స్లో మా ఫ్రెండ్ ఒకతను షూస్ కొన్నాడు. ఆ షూస్ వాడేసిన షూస్ అతనికి వచ్చాయి. అతను రీప్లేస్మెంట్ కోరాడు. ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ, మేము రీప్లేస్మెంట్ ఇవ్వము, డ్యూరింగ్ డెలివరీ మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఫ్లిప్కార్ట్ వాళ్ళు అడిగాడంట. అప్పుడు నేను గమనించలేదు, మీ ఓపెన్ బాక్స్ డెలివరీ అప్పుడు మీ టీం వాళ్ళే ఫొటోస్ తీసుంటారు కదా, ఆ ఫొటోస్ చెక్ చేసుకొని నాకు రీప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయమంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి రీప్లేస్మెంట్ ప్రొవైడ్ చేశారు. అంతా బాగానే ఉంది. అందులో ట్యాగ్ లేదని పికప్ రిజెక్ట్ చేసి రీప్లేస్మెంట్ ఇవ్వలేదు. అతను మళ్ళీ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ రీప్లేస్మెంట్ కోరాడు. మళ్ళీ సెకండ్ టైము రీప్లేస్మెంట్ ఇచ్చారు, బాగానే ఉంది. ఈసారి ఇంకో కొత్త విష్ మాస్టర్ వచ్చి మళ్ళీ ట్యాగ్ లేదు, నేనైతే తీసుకోలేని ప్రోడక్ట్ అని చెప్పి క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ మా వాడు ఏం చేశాడు, మూడోసారి కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కాల్ చేసి ఇంకొకసారి రీప్లేస్మెంట్ పొందాడు. ముచ్చటగా మూడోసారి కూడా మరో కొత్త వ్యక్తి వచ్చాడు. ఈ విష్ మాస్టర్ కూడా ట్యాగ్ లేదు, నేనైతే తీసుకోలేను, నేను పికప్ తీసుకుంటే ఆ అమౌంట్ నేను కట్టాల్సి వస్తుంది అని చెప్పి అతను కూడా ప్రోడక్ట్ తీసుకోలేదు. ఇక ఏమీ చేసేది లేక మళ్ళీ మా వాడు ఫ్లిప్కార్ట్ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తే ఇలా 3 సార్లు రీప్లేస్మెంట్లు క్యాన్సిల్ అయ్యాయి, ఇలా 3 సార్లు రిజెక్ట్ అయితే ఇక రీప్లేస్మెంట్ ఇచ్చేదానికి అవకాశమే ఉండదని చెప్పి పర్మనెంట్గా క్యాన్సిల్ చేశారు. చివరికి అతను వాడేసిన షూస్నే వాడుకోవాల్సిన పరిస్థితి ఫ్లిప్కార్ట్ ద్వారా కలిగింది. ఇది ఎంత విషాదకరమో మీరే ఆలోచించండి. ఇక సరే అని రీప్లేస్మెంట్ పెట్టుకున్న తర్వాత కూడా నాకు అనుమానం వచ్చి మా ఫ్రెండ్కి జరిగినట్లు నాకు జరగవచ్చేమో అని భయంతో నేను మళ్ళీ ఈ కార్ట్ హబ్కి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు ఫ్లిప్కార్ట్ టీమ్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆ ఇన్ఫర్మేషన్తో మేము ప్రోడక్ట్ అనేది పికప్ చేసుకుంటాము, రీప్లేస్మెంట్ ఇస్తాము అని చెప్పారు. కానీ ఫ్లిప్కార్ట్ టీమ్తో మాట్లాడితే వాళ్ళు మాత్రం మాకు ఈ కార్ట్తో మాట్లాడేదానికి ఎలాంటి అవైలబిలిటీ లేదు అని చెప్పారు. నేను మరొక కాల్ చేసి వాళ్ళని కాన్ఫరెన్స్ పెడతా అంటే అలా మేము మాట్లాడకూడదు అన్నారు, లేదా కాల్ డిస్కనెక్ట్ అవుద్దాయి అని చెప్పారు. సార్ ఇలా కాదు, నేను మరొక ఫోన్ నుంచి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి మీతో కాన్ఫరెన్స్ పెడతాను అని చెప్తే మేము వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు మా రూల్స్ ప్రకారం అని చెప్పారు. ఫ్లిప్కార్ట్ సపోర్ట్ టీం వాళ్ళే వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఈ కార్ట్తో వాళ్ళు డెలివరీ ప్రొవైడ్ చేసే ఈ కామర్స్ సర్వీస్తో మాట్లాడకుండా ఎలా నా ఇష్యూని రిజాల్వ్ చేస్తారు? ఇదే ఇష్యూ మీకు కలిగితే మీరు ఎలా రిజాల్వ్ చేసుకోగలుగుతారు? అందుకనే మీరు ఫ్లిప్కార్ట్లో మాత్రం ఏదైనా ప్రోడక్ట్ని కొనాలనుకుంటే దయచేసి 1కి 40 సార్లు ఆలోచించి కొనండి, ఎస్పెషల్లీ గ్యాడ్జెట్స్ విషయంలో. ఇప్పుడు నేను ప్రిడిక్టివ్ సినారియో, ఇదొక ప్రిడిక్షన్ మాత్రమే, జరుగుండొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు నేనే ఒక సెల్లర్ని, ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూ ఉంటాను. నేను క్యాష్ఫై లేదా ఎక్స్చేంజ్ లేదా ఇతర ఏదైనా ఆఫ్లైన్ స్టోర్లో రీఫర్బిష్డ్ మొబైల్ని తీసుకుంటాను. అది బ్రాండ్ న్యూ లేటెస్ట్ 3 మంత్స్ బ్యాక్ లేదా 6 మంత్స్ వాడేసిన మొబైల్ని తీసుకుంటాను. దానికి ఏదైనా రిపేర్స్ ఉంటే ఆ రిపేర్స్ నేను బాగా చేయించేసి ఇది బ్రాండ్ న్యూ ప్రోడక్ట్ అని ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మేస్తాను. ఇప్పుడు యాజ్ పర్ సెల్లర్ పాలసీ అని చెప్పి సెల్లర్కి ప్రొటెక్షన్ ఇస్తున్న ఫ్లిప్కార్ట్ తప్పు చేసినట్ట, లేదా ఈ వెబ్సైట్లో కొన్నందుకు కస్టమర్ తప్పు చేసినట్ట, లేకుంటే ఫ్లిప్కార్టే ఈ మోసాలకి పాల్పడుతుందా, ఆ భగవంతుడికే తెలియాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాలాంటి ఇష్యూ మరో ఏ కస్టమర్కి రాకూడదని నేను ఈ వీడియోని చేశాను. ఈ వీడియోని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఫ్లిప్కార్ట్ గురించి తెలియజేయండి. సెకండ్ టైం రీప్లేస్మెంట్లో
నా మొబైల్ పికప్ చేసుకున్నారా లేదా చేసుకోలేదా అనే దాని గురించి తదుపరి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తదుపరి వీడియో కోసం మీరు ఫిజికల్ వ్యూని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ వీడియో పబ్లిష్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేందుకు పక్కనున్న గంటని గట్టిగా బాదడం అస్సలు మర్చిపోకండి.